శాంతి. ఏటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. సర్వుల సహకారంతో సుఖమయ సంసారంని మనమి ఈ సృష్టిపైకి తీసుకురావాలి. సహయోగము మనం ఇతరులకు ఏ రకంగా ఇవ్వచ్చు. ఎదుటి ఆత్మను మన సమీపంలో తీసుకురావడం, మన సమీపంలో తర్వాత పరమాత్ముడి యొక్క సమీపంలోకి మనం తీసుకురాగలుగుతాము. మన యొక్క నేచర్, మన యొక్క థింకింగ్, మన యొక్క సహవాసము గొప్పగా ఉండాలి, సాత్వికంగా ఉండాలి. సహయోగ భావనతో మనం ఉన్నప్పుడే ఇతర ఆత్మలను కూడా మన సమీపంలోకి తీసుకురాగలుగుతాం. దుఃఖప్రదమైనటువంటి వ్యక్తులు ఏదో ఒక విషయంలో వారు ఇరుక్కుపోయి ఉంటారు. కొందరికి వారికి తెలియకుండానే వాళ్ళు ఉండేటువంటి క్రోధము, అతి అహంకారం, అతి క్రోధము అహంకారంతో ఉండేటువంటి వ్యక్తులను నేటి సమాజంలో మనం చూస్తూ ఉన్నాము. వారిలో ఉన్న క్రోధము అహంకారంతో ఎవరితో కూడా వారు స్నేహంగా ఉండలేరు. దాని ప్రభావంలో పడినప్పుడే స్నేహంగా ఉండకుండా, ఇతరులను కూడా స్నేహంగా వ్యవహరించకుండా పరస్పర సంబంధాలతో దూరం అవుతూ ఉంటారు. దానికి కారణాలు ఎన్నో ఉంటాయి. వారిలో సహనం తగ్గిపోవటంతో, లేదా పాస్ట్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వారికి ఎక్కువ గుర్తు రావడం, ఆరోగ్య సమస్యలు మనసువి కానివ్వండి, శరీరం కానివ్వండి, ఇలాంటి ప్రభావంలో ఉన్నప్పుడు వారికి మనం అందించాల్సింది సహయోగం, గొప్ప సహయోగం. ప్రేమగా వారితో వ్యవహరించడం ముందు మీరు నేర్చుకోండి. దుఃఖప్రదమైనటువంటి ఆత్మలను మన యొక్క నిజమైన ఆత్మిక స్నేహం ద్వారానే, గొప్ప సహవాసం ద్వారానే వారిని మనం దగ్గర చేసుకోవాలి. భక్తి మార్గంలో మనం ఎన్నో రకాల పూజలు చేస్తూ ఉంటాం. వేద పురాణాల్ని కూడా మనం చదువుతూ ఉంటాము. శ్రీకృష్ణుడి యొక్క స్టోరీస్ మనం విన్నప్పుడు అంత పెద్ద శ్రీకృష్ణుడు ఏ విధంగా సర్వులను దుఃఖం నుండి, ఆపదల నుండి బయటకు తీసుకురాగలిగాడు. కృష్ణుడి యొక్క స్టోరీస్ వినగానే మనం తొందరగా గుర్తు వచ్చేది సహయోగ శక్తి యొక్క భావన. అంత పెద్ద గోవర్ధన పర్వతాన్ని ఎత్తడానికి తన వంతు సహయోగంగా కృష్ణుడు తన చిటికన వేలతో గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడని, గోవర్ధన పర్వతాన్ని ఎత్తి వర్షం పడకుండా అంతమందిని కాపాడాడని అక్కడ చూపించిన సింబల్ని ఎప్పుడైనా గమనించండి. చిటికన వేలుతో గోవర్ధన పర్వతం ఎత్తడం శ్రీకృష్ణుడు మనందరికీ నేర్పిస్తున్నటువంటి మెసేజ్. సహయోగం యొక్క భావన మనందరిలో రావాలి. పరమాత్ముడి యొక్క ఆధ్యాత్మిక సేవ, భగవంతుడి యొక్క కార్యం అనేది చాలా గొప్పనైనది. అందులో మనం మన వైపు నుండి ఈ పరమాత్ముడి యొక్క సేవలో, వారి కార్యంలో మనం సంపూర్ణమైనటువంటి సహయోగం అనేది ఇవ్వాలి. సంపూర్ణ సహకారం, సంపూర్ణమైనటువంటి సహయోగం ఎప్పుడైతే మీరు ఇతర ఆత్మలకు ఇస్తారో, ఇతర ఆత్మలకు పంచుతారో, సహయోగం యొక్క శక్తి ప్రభావంతో ప్రతి ఒక్క ఆత్మను మీరు సమీపంలో తీసుకురాగలుగుతారు. అలా సమీపంలో తీసుకురాగలిగినప్పుడే వారి శక్తి యొక్క ప్రభావంను మీరు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. పరమాత్ముడితో మనం పొందినటువంటి శక్తిని, గుణాలను ఇతరులకు కూడా మనం ఇవ్వాలి, ఇతరులకు కూడా మనం పంచాలి. ఎప్పుడైతే పరమాత్ముడి యొక్క శక్తి ఇతరులకు ఇస్తామో, పంచుతామో, వారి యొక్క శక్తి యొక్క ప్రభావం ద్వారానే మీరు మీ యొక్క జీవితాన్ని చాలా గొప్పగా
వజ్రతుల్యంగా మార్చుకోగలుగుతారు, తయారు చేసుకోగలుగుతారు. శక్తి యొక్క ప్రభావం అనేది మనం తెలుసుకుంది, మనం తయారు చేసుకుంది ఇతరులకు ఇవ్వాలి, ఇతరులకు కూడా పంచాలి. శక్తి అనేది ఇతరులకు ఇవ్వటంతో, ఇతరులకు పంచటంతో మీలో ఉండేటువంటి ఆ యొక్క స్పిరిచువల్ ఎనర్జీ ఏదైతే ఉందో అది రెట్టింపు అవుతుంది, పెరుగుతుంది. అది రెట్టింపై పెరిగినప్పుడే పరమాత్ముడి ద్వారా మీరు తీసుకుంటున్నటువంటి శాంతి యొక్క ఎక్స్పీరియన్స్, శక్తి యొక్క ఎక్స్పీరియన్స్ ఇంకా ఎక్కువగా చేయాలనేటువంటి తపన మీలో కూడా పెరుగుతూ ఉంటుంది. సహయోగం యొక్క భావన చాలా గొప్ప శక్తి అండి. అష్టశక్తులలో సహయోగ శక్తి యొక్క పాత్ర చాలా గొప్పనైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంది. సహయోగ భావన మనలో ఉండాలి. పవర్ మనలో తయారైనప్పుడే, మనలో పెరిగినప్పుడే ఆ దేవి అష్టశక్తుల దేవిగా, అష్టభుజధారిణి స్వరూపాన్ని ఏదైతే మనం చూస్తూ ఉన్నామో వారి యొక్క శక్తిని మన నిజ జీవితంలో కూడా ఆచరణలో మనం తీసుకురాగలుగుతాము. ఆధ్యాత్మిక శక్తి ద్వారానే ఇతరుల జీవితంలో ఆ యొక్క శక్తిని మనం చూడగలుగుతాము, అనుభవం కూడా చేయగలుగుతాము. సహయోగ భావన అనేది ఒక భుజం సమానమైనది. మన శరీరం యొక్క భుజాలు అన్ని సమానంగా పనిచేసినప్పుడే, అన్ని సమానంగా ఉన్నప్పుడే దాని యొక్క ప్రభావాన్ని ఇతరులకు కూడా చూయించగలుగుతాము, ఇతరులకు కూడా ఇవ్వగలుగుతాము. పరమాత్ముడి ద్వారా తీసుకుంటున్నటువంటి అష్టశక్తులను మనం నిజ జీవితంలో తీసుకువచ్చినప్పుడే మన జీవితంలో సుఖము, శాంతి యొక్క ప్రభావం అనేది పెరుగుతూ ఉంటుంది. సహయోగ భావన అనేది అష్టశక్తుల్లో గొప్ప పాత్రను అభినయం చేస్తుంది, పోషిస్తుంది. సర్వుల సహకారం పొందాలి అంటే పరమాత్ముడితో ముందు నా ఆత్మకు కావలసినంత శక్తిని తీసుకోగలగాలి. ఆ శక్తిని ఎంత ఎక్కువ నేను తీసుకుంటానో నా శక్తి యొక్క ప్రభావంతో ఇతర ఆత్మలను మన సమానంగా తయారు చేయగలుగుతాము. సర్వుల శక్తి యొక్క ప్రభావంతో మన జీవితాన్ని కూడా సుఖమయంగా తయారు చేసుకోవచ్చు. ప్రాప్తుల యొక్క అనుభవం మనం చేయవచ్చు. మనం చేస్తూ ఇతరులతో కూడా చేయించాలి. అప్పుడే మన మధ్య, ఎదుటి ఆత్మ మధ్య సహయోగ భావన అనేది పెరుగుతుంది, తయారవుతుంది. అప్పుడే భగవంతుడు మనకిచ్చినటువంటి డైరెక్షన్ అనుసారంగా సర్వుల సహకారంతో సుఖమయ సంసారాన్ని ఈ సృష్టి పైన మనం తీసుకురావడానికి చాలా సహజంగా మారుతుంది. పరమాత్ముడు మనకు నేర్పిస్తున్నటువంటి గొప్ప దివ్యమైనటువంటి శక్తి పరమాత్మ స్మృతి ద్వారా సర్వులకి సహయోగం ఇవ్వాలి అనేటువంటి గుణాలనేది మనలో పెరుగుతూ ఉంటుంది. దుఃఖం, అశాంతిలో ఉండేటువంటి ఆత్మకి మీకు గుడ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి చెప్పండి. మంచి అనుభవం ఏదైనా మీ యొక్క మనస్సుని ప్రశాంతకరంగా మార్చింది అనుకోండి. ఏ ఆధారంతో ఈరోజు మీరు ఇంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు, మీ యొక్క మంచి ఎక్స్పీరియన్స్ వారికి చెప్పండి. వారికి కూడా వారి యొక్క పాస్ట్ని మర్చిపోగలగాలి. సుఖప్రదమైనటువంటి జీవితంలో వీరిలా నేను కూడా జీవించాలి అనేటువంటి ఎక్స్పీరియన్స్ మాత్రమే ఆ సమయంలో వారికి మనం వినిపించాలి. కొన్నిసార్లు మనం నేర్చుకున్నటువంటి ఒక గుడ్ పాజిటివ్ ఎక్స్పీరియన్స్ కూడా ఇతరులలో కూడా మంచిని కలిగిస్తుంది. సహయోగం యొక్క భావన అనేది వారిలో పెరిగినప్పుడే ఏకాగ్రత అనేటువంటి శక్తి మనలో తయారవుతుంది. ఇలా సర్వుల సహయోగము ద్వారా సుఖమయ సంసారాన్ని మనం స్థాపన చేయాలి అంటే సహయోగ శక్తి అనేది మనలో తీసుకురావాలి. సహయోగ శక్తి మనలో పెంచుకోవాలి. దానికోసం కావాలి రాజయోగ అభ్యాస సాధన, మెడిటేషన్ యొక్క ఎక్స్పీరియన్స్ మనందరం చేయగలగాలి. ఎంత ఎక్కువ ఈ మెడిటేషన్ యొక్క ఎక్స్పీరియన్స్
మీరు చేస్తూ ఇతరులకు చేస్తారు. ఆధ్యాత్మిక పరంగా ప్రతి ఒక్కరిని కూడా వారి యొక్క లైఫ్ స్టైల్ని మార్చుకునే విధంగా వారు మన సమానంగా తయారు కావడానికి మనం సహయోగం ఇచ్చినటువంటి వారిగా తయారవుతాము. మనం పొందినటువంటి సహయోగం ఇతరులకు చాలా రకాలుగా ఇవ్వచ్చు. కొన్నిసార్లు మీ ఎక్స్పీరియన్స్ కూడా ఇతరులకు షేర్ చేసుకోవటంతో, ఇతరులకు ఇవ్వటంతో కూడా వారిని మీ సమానంగా మార్చగలుగుతూ ఉంటారు. మన సమానంగా అంటే ఏ ధైర్యం, ఏ శక్తి నాకు అవసరమో అదే ధైర్యం, అదే శక్తిని మనం ఇతరులకు కూడా పంచగలగాలి, ఇవ్వగలగాలి. అప్పుడు కూడా వారి చాలా సుఖంగా ఉండగలుగుతారు. శక్తిప్రదమైనటువంటి జీవితం యొక్క అనుభవాన్ని వారు మీ సమానంగా చేయగలుగుతూ ఉంటారు. మన సమానమైనటువంటి శక్తిప్రదమైనటువంటి అనుభవం చేస్తూ ఇతరులకు మనం సహజమైన రీతిలో ఎలా ఇవ్వగలుగుతామో, మనం కొన్నిసార్లు దుఃఖము, అశాంతిలో ఉండేటువంటి ఆత్మకి మీ యొక్క మంచి పాజిటివ్ శక్తి, ప్రేమ పూర్వకమైనటువంటి మాటలు కూడా వారిలో ధైర్యాన్ని పెంచుతూ ఉంటుంది. వారితో స్నేహంగా మాట్లాడండి, స్నేహంగా పలకరించండి. ఎస్పెషలీ అశాంతిగా, దుఃఖంగా ఉండేటువంటి ఆత్మను మనం సమీపంలో తీసుకురావాలి అంటే మన యొక్క మంచి వ్యవహారం, మన యొక్క మంచి పాజిటివ్ ఎక్స్పీరియన్స్ కూడా మనకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. దాని ద్వారా కూడా మనం ఇతర ఆత్మలను మన సమీపంలో తీసుకురాగలుగుతాము. సహయోగ భావన ద్వారానే అన్య ఆత్మలను కూడా ప్రభు చింతన చేయిస్తూ సహయోగ భావంతో వారిని మనం చేరువ చేయాలి, దగ్గరికి తీసుకురావాలి. ఎప్పుడైతే మనం కలుపుకోవటంతో మన యొక్క యూనిటీ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది. సహయోగ శక్తి సమానంగానే యూనిటీ కూడా ఒక గొప్ప పాత్రను పోషిస్తూ ఉంటుందన్నమాట. ఆ రకంగా మన సమానంగా తయారు చేయాలి, మన సన్ముఖంలో వారిని తీసుకురావాలి. తర్వాతే మనం పరమాత్ముడి యొక్క సమీపంలో వారిని తీసుకొచ్చి గొప్ప గుణవంతులుగా, శక్తివంతులుగా మనం సహజంగా మార్చగలగాలి. గుణవంతులుగా, శక్తివంతులుగా సహజంగా మనం మార్చినప్పుడే మనలో పెరిగినటువంటి సహయోగం యొక్క భావన ద్వారానే ఈశ్వరుడికి సమీపంలో చేరుకుంటాం. సహయోగ భావన అనేది మనలో తయారు చేసుకొని ఇతరులు కూడా మనము పంచటంతోనే మనం పెంచుకోగలుగుతాము. ఈ సహయోగ భావనతో మనం ఇతర ఆత్మల్ని ఈశ్వరుడికి సమీపంలో తీసుకురావాలి అనేటువంటి గొప్ప లక్ష్యాన్ని మనం పెట్టుకోవాలి. సంకల్పాల ద్వారా అంటే ప్రతి ఒక్కరి గురించి పాజిటివ్గా మాట్లాడడం కానివ్వండి, చింతన చేయడం కానివ్వండి, చర్నింగ్ చేయడం కానివ్వండి, ఇలాంటి వాటిపై గొప్పగా మనం అటెన్షన్ ఇవ్వాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ విధంగా సత్వప్రధానమైనటువంటి సంకల్పాల ద్వారానే ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప పాజిటివ్ చేంజ్ అనేది మనం తీసుకురావాలి. సర్వుల సహయోగంతో సుఖమయ సంసారం తీసుకురావాలి అంటే ఈ విధమైనటువంటి శుభకరమైనటువంటి చర్నింగ్, శుభకరమైనటువంటి చింతన ప్రతి ఒక్కరిని చెయ్యగలగాలి, దాన్ని సంపాదించుకోగలగాలి. అప్పుడే ఆధ్యాత్మిక క్షేత్రంలో, ఆధ్యాత్మిక మార్గంలో మీరు ఎన్నో అడుగులు ముందు వేస్తూ మనం గొప్ప సాధించినటువంటి వారిగా, గొప్ప వ్యక్తులుగా మనము మారుతూ ఉంటాము. ఆ విధమైనటువంటి వ్యక్తులుగా మనం తయారవుతూ ఎన్నో అడుగులు ముందుకు వేసినప్పుడే ఒక విశిష్టమైనటువంటి వ్యక్తులుగా మనము తయారవుతూ ఉంటాము. విశేషమైనటువంటి వ్యక్తులుగా మనం మారినప్పుడే ఇతరులని కూడా మన సమానంగా తయారు చేయగలుగుతాము. సర్వుల సహయోగంతో సుఖమయ సంసారం. ఇప్పుడు చూడండి, ఇంట్లో పసిపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఫిజికల్గా, మెంటల్గా చాలా వీక్గా ఉంటారు. లోక జ్ఞానం వారికి తెలియదు, ఉండదు. అలాంటి పిల్లల్ని మనం దగ్గర తీసుకురావాలి అంటే వారికి మనం ఏం చేస్తాం, నడవడం వచ్చేంత వరకు
వారికి మన చేతులు ఇస్తాము, నడిపిస్తూ ఉంటాము. ఎదుటి ఆత్మ కూడా సహయోగం అనేది తెలియక దొరకక వారి స్వభావం కూడా పసిపిల్లల సమానంగా మారిపోతూ ఉంటుంది. మీరు వారికి ఏ రకంగా సహయోగం ఇవ్వగలుగుతారో అది ఖచ్చితంగా ఇవ్వండి, చెయ్యండి. వారితో ప్రేమగా వ్యవహరించడం కూడా సహయోగమే. మీ యొక్క అనుభవం వారికి చెప్పడం కూడా సహయోగమే. ఎలాంటి వ్యక్తులు ఎలాంటి స్వభావంలో ఉన్నా వారిని మీరు సమీపంలో తీసుకురండి. సహయోగ భావన ద్వారా మాత్రమే అది సాధ్యపడుతుంది. విశేషమైనటువంటి అభ్యాసం మనం ఎంతో ఎక్కువగా చేసినప్పుడే మనం ముందడుగు వెయ్యగలుగుతూ ఉంటాము. గొప్ప వ్యక్తులుగా మనం తయారు కావాలి. జీవితం యొక్క గౌరవాన్ని తెలుసుకొని వజ్ర సమానంగా వజ్రతుల్యంగా మనం మార్చుకున్నప్పుడే మనం సహయోగ శక్తి ద్వారా ఎన్నో విజయాల్ని పొందవచ్చు, ఎన్నో మనం సాధించవచ్చు. జీవితం వజ్రతుల్యంగా మారింది, గొప్పవారిగా మారాము. అలా మనం తయారవుతూ ఇతరులను తయారు చేయాలి అంటే సహయోగ శక్తి ఏదైతే ఈశ్వరుడు మనకు నేర్పించారో, మనం నేర్చుకున్నామో వాటిని మనం పెంచుకోవాలి, దాన్ని పంచాలి. వ్యక్తులుగా మనం తయారయ్యి పరమాత్మ ప్రేమను పొందడానికి ఈశ్వరుడి యొక్క ఆశీర్వాదాల శక్తిలో అంటే సంపూర్ణంగా ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. సంపూర్ణమైన జీవితంలో జీవించాలి. సహయోగ భావనలో మనం ఉండాలి. అప్పుడే ఏకాగ్రత శక్తితో మనం ఎన్నో విజయాలను పొందగలుగుతాము, సాధించగలుగుతాము. సహయోగ శక్తి యొక్క గొప్ప పాత్ర, సహయోగ శక్తి ద్వారా లాభాలు. సహయోగం ఇవ్వటంతో 100 రెట్టింపులు ఇతరుల సహయోగాన్ని మీరు పొందగలుగుతారు. మనం ఎంత ఇస్తే అంత మనకి వస్తుంది. కొందరు అంటూ ఉంటారు, నా వైపు సహయోగం ఫుల్ ఉంది కానీ వారి వైపు నుంచి నాకు లేనప్పుడు నేనెందుకు చెయ్యాలి? అయితే వారు మీకు చేయడం లేదు అంటే వారికే శక్తి లేదు కాబట్టి ఆ ఎదుటి వ్యక్తి మీకు ఇవ్వలేకపోతుంది. కానీ మీ దగ్గర మంచి పవర్ ఉంది కదా, మీలో దగ్గర ఉన్నటువంటి మంచి పవర్ని ముందు వారికి పంచండి. మీరే ముందు ఇవ్వడం నేర్చుకోండి. మనం ఇచ్చే మహారాజులుగా అయినప్పుడు ఎదుటి ఆత్మ మనకు ఇవ్వడానికి ముందుకొస్తుంది. తీసుకునేవారు కాకుండా ఇచ్చేవారు అవ్వండి. సహయోగం ఇవ్వండి, సహకారం ఇవ్వండి. అప్పుడే ఆత్మ మీకు సమీపంలోకి వస్తుంది. ఎప్పుడైతే వారి ఆత్మ మీ సమీపంలో వస్తుందో, పరమాత్ముడి ద్వారా శక్తిని పొందుతుందో, తయారు చేసుకున్నటువంటి ఆ యొక్క శక్తిని మీరు ఇతర జీవితంలో కూడా దివ్యమైనటువంటి అనుభవాలు పెంచే వారిగా మీరు తయారు కావచ్చు. పరమాత్ముడి యొక్క శుభ చింతనలో మనం నిత్యం ఉండాలి. పరమాత్ముడి యొక్క శుభ చింతన అనగా పరమాత్ముడి యొక్క పరిచయంతో పాటు మీరు ఏదైతే మంచి ఒక శక్తిని తయారు చేసుకున్నారో, పొందారో అది ఇతరులకు ఇవ్వడం నేర్చుకోండి. ఇతరులకు కూడా పంచడం అనేది నేర్చుకోండి. ఎప్పుడైతే మీరు నేర్చుకుంటారో, ఇస్తారో, ఇచ్చే మహారాజులు అవుతారో అప్పుడు మీరు గొప్ప వ్యక్తులుగా తయారు అవుతూ మీ యొక్క జీవితాన్ని వజ్రతుల్యంగా తయారు చేసుకోవటంతో పాటు దివ్యమైన గుణవంతులుగా, శక్తివంతులుగా మీరు మారుతూ ఉంటారు. సహయోగ భావన, సహయోగం అనేది ఒక గొప్ప అద్భుతమైనటువంటి దైవీ గుణము. మళ్ళు పెరగాలి అంటే దానికోసం రాజయోగ మెడిటేషన్ ప్రతి ఒక్కరిని కూడా చేయాలి. మనము లాభాలు పొందాలి అని ఆలోచిస్తూ ఉంటాం కదా. ఎవరికైనా ఏదైనా పని చెప్పాలి అంటే ఆ పని కంటే ఎక్కువగా ఈ పని చేస్తే ఏం లాభం దొరుకుతుంది అనేటువంటి విషయం వారితో చర్చించుకోండి, వారికి చెప్పండి. ఎవరికైనా లాభాలు చెప్పామనుకోండి, ఆ పని చేయాలనేటువంటి ఇంట్రెస్ట్ వాళ్ళు స్వతగా కూడా పెరిగిపోతూ ఉంటుందన్నమాట. లాభం చెప్పి ఆ పని చేయమంటే ఎవరైనా ఈజీగా చేస్తారు కదండి. అదేవిధంగా సహయోగం ఇవ్వటంతో ఇతరుల సహయోగం మనకు దొరుకుతుంది, దాన్ని పొందగలుగుతాము. మరి ఈశ్వరుడికి సమీపంలో
ఇతరులను మనం తీసుకురావాలి అంటే శక్తిహీనమైన ఆత్మ వింటున్నటువంటి ఆధ్యాత్మిక పరమైన ఉపన్యాసాలు వినగలిగేంత వరకు బాగానే వింటారు, కానీ ఆచరించలేకపోయినప్పుడు నేను ఇవన్నీ చెయ్యలేను కదా, నా వల్ల అవ్వటం లేదు అని చేతులు ఎత్తేస్తూ ఉంటారు. అలా వీగా అయిపోయినప్పుడు, సహయోగం ఇచ్చేటువంటి వారు దొరకనప్పుడు, మీ యొక్క ప్రేమ పూర్వీకమైనటువంటి సత్వగుణమైనటువంటి శక్తి ఎదుటి ఆత్మలను సమీపంలో తీసుకురాగలుగుతుంది, పరమాత్ముడికి కూడా సమీపంలో చేరుస్తుంది. వారిని మనం పరమాత్ముడికి సమీపంలో తీసుకురావాలి. వారిలో కూడా ఎక్స్పీరియన్స్ని తీసుకురండి, వారితో ఎక్స్పీరియన్స్ చేయించండి. ఆధ్యాత్మిక పరంగా ప్రతి ఒక్క ఆత్మను మనం భగవంతుడికి సమీపంలో ఎప్పుడైతే మీరు తీసుకొస్తారో, ప్రేమ భావన, శక్తి భావన వాళ్ళు కూడా పెంచుతారో, కలిగిస్తారో, వారి మీ యొక్క సహవాసం వలన మీ యొక్క పాజిటివ్ ఎనర్జీ ద్వారా కూడా వారి భగవంతుని మీరు దగ్గరికి తీసుకురండి. ఎవరైతే ఆధ్యాత్మిక పరంగా ఆధ్యాత్మిక క్షేత్రంలో వారిని సమీపంలో తీసుకువచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు, వారికి భగవంతుడికి నచ్చుతారు, భగవంతుని యొక్క సమీపంలో వారు చేరుతూ ఉంటారు. మన సమీపంలో, పరమాత్మని సమీపంలో ఎప్పుడైతే ఇతర ఆత్మలను మీరు తీసుకువస్తారో, వారిని మీ యొక్క సహయోగ భావము వారికి ఎంతో హెల్ప్ఫుల్ అవుతుంది. వారికి గుర్తు చేయించండి, మీరు ఒంటరిగా లేరండి, భగవంతుని యొక్క శక్తి మీతో ఉంది. ఆ భగవంతుడు ఏదైతే శక్తిని మీకు ఇచ్చారో దాని ద్వారా, వారి యొక్క సహయోగం యొక్క బలము ద్వారా మీరు జీవితంలో గొప్ప అడుగును వెయ్యవచ్చు అనేటువంటి ధైర్య సాహసాల ద్వారా కూడా దుఃఖంలో అశాంతులుగా టెన్షన్గా ఉండేటువంటి వ్యక్తుల్ని మన యొక్క సహవాసంతో, మంచి గుడ్ నేచర్తో వారిని దగ్గరికి మనం తీసుకురాగలుగవచ్చు. మన వంతు సహయోగం కూడా, గొప్ప ప్రయత్నం ద్వారా కూడా మన ఇతరులలో ఉండేటువంటి అశాంతిని, డిస్టర్బెన్స్ని దూరం చేయగలగడానికి మనం ప్రయత్నం తప్పకుండా చేయగలుగుతాము. అష్టశక్తుల్లో గొప్ప శక్తి సహయోగ శక్తిని మనలో ఎలా పెంచుకోవాలి, ఇతరుల పైన సహయోగ శక్తి యొక్క ప్రభావం పాజిటివ్గా ఏ విధంగా పనిచేస్తూ ఉంటుంది. మన యొక్క సహయోగ భావన, సహయోగం యొక్క శక్తి ద్వారా దుఃఖము అశాంతిలో ఉండేటువంటి ఆత్మను ఈశ్వరుడి యొక్క సమీపంలో మనం తీసుకురాగలిగినప్పుడే మీ యొక్క శక్తి, మీ యొక్క పాజిటివ్ ఎనర్జీ ఇతర ఆత్మల నుండి దుఃఖము అశాంతిని సంపూర్ణంగా దూరం చేస్తుంది. పరమాత్ముడి సమీపంలో మీరు ఉన్నప్పుడే గొప్ప వ్యక్తులుగా, శక్తివంతులుగా మీరు తయారవుతూ ఇతరులను కూడా భగవంతుని సమీపంలో సహజమైన రీతిలో తీసుకురావాలి అనేది ఆధ్యాత్మికత మనందరికీ నేర్పిస్తున్నటువంటి గొప్ప గుణము, గొప్ప పాఠము. ఆ విధంగా శక్తివంతులుగా మనం గొప్పగా తయారై మారాలి. మన యొక్క గొప్ప పాజిటివ్ చేంజ్ ఇతర ఆత్మల జీవితంలో కూడా ఒక గొప్ప చేంజెస్ని తప్పకుండా తీసుకురాగలుగుతుంది. ఈ విధంగా సర్వుల సహయోగంతో సుఖమయ సంసారాన్ని ఈ సృష్టిపైకి మనం తీసుకువచ్చినప్పుడే మన సహయోగ భావనతో ఇతరులను భగవంతుని సమీపంలో తీసుకురాగలుగుతాము. సహయోగ శక్తి అనుభవం మనం చేస్తూ సహయోగము ద్వారా సర్వులకు సహాయం ఇస్తూ పరమాత్మునికి ఇతర ఆత్మలను కూడా దగ్గరికి ఎలా చేయాలి అనేటువంటి అంశం గురించి ఇప్పటివరకు మనం చర్చించుకున్నాం. రాబోయే ఎపిసోడ్లో మరి గొప్ప అంశం గురించి కలుద్దాము. అప్పటి వరకు అంశాంతే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.